హాయ్ గైస్, ఈ ఎపిసోడ్లో మనం కర్ణ వర్సెస్ ఏకలవ్య అంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం కంపారిజన్ టైప్ అయితే చూద్దాం అనమాట. సో ఎలా అంటే కర్ణుడి స్కిల్స్ ఆర్చరీకి సంబంధించి, ఇంకా మిగతా విద్యలకు సంబంధించి, తన అస్త్రాలకు సంబంధించి వాటన్నిటిని మనం ఏకలవ్యుడితో అయితే పోల్చుదాం. ఇక్కడ నేను ఈ వీడియోని రెండు విధాలుగా అయితే చెప్తాను అనమాట. ఒకటేంటంటే నార్మల్గా ఏకలవ్యుడికి ఉండే స్కిల్స్ వాటన్నిటి బేస్ చేసుకొని కర్ణుడితో కంపేర్ చేస్తాను. రెండోది ఏంటంటే ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య కానీ లభిస్తే అప్పుడు ఎలాగా అనేది దాన్ని బేస్ చేసుకొని ఇంకొక చిన్న కంపారిజన్ అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో రెండు అయితే ఉంటాయి, నేను ప్యారలల్గా అయితే రెండు చెప్పుకుంటూ అయితే వస్తా. ఓకేనా? సో మనం ఎలా అంటే మనందరికీ తెలుసు కర్ణుడు చాలా గొప్ప యోధుడు అని చెప్పి. అంటే ఎక్కడ కర్ణుడి ఫుల్ పవర్ అయితే బయటపడుతుంది అని అంటే ఘటోత్కచుడితో యుద్ధం ఉన్నప్పుడు మాత్రం అప్పుడు కర్ణుడి యొక్క ఫుల్ పొటెన్షియల్ అయితే బయటపడుతుంది అనమాట. చాలా గొప్పగా అయితే యుద్ధం చేస్తాడు. దాని తర్వాత అర్జునుడు వర్సెస్ కర్ణుడు వీళ్ళిద్దరూ 17వ రోజు ఫైట్ చేసుకునే ఆ ఫైట్ అనమాట. అది మాత్రం అద్భుతం అనే చెప్పాలన్నమాట. నాకు చదువుతున్నంతసేపు అంత అద్భుతంగా అయితే అనిపించింది. సో అంత గొప్ప ఫైటరు కర్ణుడు అనమాట. ఏకలవ్యుడు కూడా తక్కువ కాదు. ఎందుకనంటే సాక్షాత్తు అంటే శ్రీకృష్ణుడే చెప్పాడనమాట ఎవరికి, అర్జునుడికి. సో ఇలా ఏకలవ్యుని కూడా నేను చంపించేశాను, ఎందుకంటే ఒకవేళ తనున్నా కానీ తనని ఓడించడం అంత సులభం కాదు చాలామందికి అన్నట్లుగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి ఏకలవ్యుడు కూడా తక్కువ కాదు. సో వీళ్ళిద్దరి మధ్య మనం ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి మెయిన్గా ఉండే ఆర్చరీకి సంబంధించి మనం ఫస్ట్ అయితే స్కిల్స్ని అయితే తీసుకుందాం. సో ఆర్చరీకి నార్మల్ స్కిల్స్ అనమాట, ఏ అస్త్రాలు ఏం లేకుండా నార్మల్ స్కిల్స్ మనకు తెలిసినట్లుగా ఎక్కువ బాణాలు వేయడం, ఎక్కువ దూరంగా ఉండే బాణాలు వేయడం, ఈ టైప్ ఆఫ్ అన్నీ తీసుకుందాం. సో ఈ అన్నీ తీసుకుంటే నా వరకు అయితే నా అభిప్రాయం ప్రకారం ఏకలవ్యుడికి నేను ఒక పాయింట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఎందుకు అనంటే సో తను ఎలా అంటే చిన్న ఏజ్లోనే దూరం నుంచి చూసి, ఓకేనా, ద్రోణాచార్యుడు ఎక్కడో వాళ్ళకి కురుకుమారులకు చెప్తున్నప్పుడు దూరం నుంచి చూసి తన శబ్దవేదాస్త్రాన్ని అయితే నేర్చుకున్నాడు. అంటే శబ్దవేద టెక్నిక్ని అయితే నేర్చుకున్నాడు అనమాట. కానీ కర్ణుడికి అయితే అది అప్పటికి రాలేదన్నమాట. ఓకేనా? దాని తర్వాత కర్ణుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మిస్ అయ్యి ఒక ఆవును కూడా చంపుతాడు, అది ఇంకొక స్టోరీ. ఓకేనా? సో దాని ప్రకారం చూసుకుంటే కర్ణుడికి శబ్దవేదాస్త్రం రాదు అన్నట్లుగా అయితే చెప్పాలి, ఆ టెక్నిక్ అనమాట. ఎందుకనంటే ఆ గోవుని చంపాడు అని అంటే అప్పుడు నేర్చుకుంటున్నాడు అని మీనింగు. ఒకవేళ అది కాకపోయినా కానీ నేను బుక్ మొత్తం చదివినప్పుడు అయితే నాకు ఎక్కడ కర్ణుడికి శబ్దవేద ఆ టెక్నిక్ వచ్చు అన్నట్లుగా అయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఏంటి, చాలా చిన్న అంటే ఎలా అంటే తన విద్యాభ్యాసం మొదట్లోనే ఆ కొద్ది రోజుల్లోనే ఏకలవ్యుడు శబ్దవేద ఆ టెక్నిక్ని నేర్చుకున్నాడు అని అంటే కర్ణుడికి రాదు అని అంటే స్కిల్స్లో మనం చూసుకుంటే కర్ణుడి కంటే ఏకలవ్యుడు ఒక మెట్టు ఎక్కువే ఉన్నట్టు కదా. సో ఒకసారి మీరు ఆలోచించాలి, మీకు అర్థమవుతుంది. సో ఇదంతటిని బేస్ చేసుకొని నేనేమనుకుంటున్నా అంటే స్కిల్స్లో, ఓన్లీ స్కిల్స్లో ఒకవేళ అంటే దాని తర్వాత ఏకలవ్యుడు ఎలాంటి స్కిల్స్ వచ్చాయి అని అంటే మనకి ఎక్కువ ప్రాపర్గా అయితే బుక్లో మెన్షన్ చేయలేదు. కానీ ఎలా అంటే నారాయణ సేన లేకుంటే శ్రీకృష్ణుడి సేన మాత్రం వచ్చినప్పుడు ఆ సేనంతటిని ఏకలవ్యుడు అయితే ఓడించేస్తాడనమాట. సో అదైతే ఉంది. సో దాని ప్రకారం చూసుకుంటే నా వరకు అయితే స్కిల్స్లో నేను ఏకలవ్యుడికి అయితే ఒక పాయింట్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా? నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఒకవేళ ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికంగా దొరుకుంటే ఏకలవ్యుడికి ఎలా జరిగేది అన్నట్లు. సో అలా బేస్ చేసుకున్నా కానీ ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు దూరంగా ఉంటేనే అంత నేర్చుకున్నాడు అని అంటే ద్రోణాచార్యుడు ఇంకా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకునేటాడు కదా. సో అలా చూసుకున్నా కానీ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే నా వరకు అయితే కర్ణుడి కంటే ఏకలవ్యుడికి ఒక పాయింట్ ఎక్కువ ఇవ్వాలి అన్నట్లుగా నాకు అనిపించింది అనమాట. సో దీంట్లో 1 ఏకలవ్యుడికి వస్తుంది, 0 ఇప్పటికైతే కర్ణుడికి అనమాట. దాని తర్వాత ఏంటి అని అంటే అస్త్రాలకు సంబంధించి, ఇప్పుడు అస్త్రాలకు సంబంధించి అని అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏకలవ్యుడిని కానీ చూసుకుంటే ఏకలవ్యుడి దగ్గర అస్త్రాలు ఉన్నట్లుగా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. తను ఎక్కడ యూజ్ చేసినట్టు కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే తనకి ఏ గురువు లేడు. దాని తర్వాత ఏంటంటే తను వేరే వాళ్ళ స్పెషల్ అంటే దేవతల దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నట్టు కూడా లేదు. సో దాని ప్రకారం చూస్తే కర్ణుడు అంటే ఇంకా నో వార్ అనమాట, సింగిల్ హ్యాండెడ్గా కర్ణుడే గెలిచేస్తాడు. ఎందుకనంటే కర్ణుడి దగ్గర వాసవి శక్తి, భార్గవాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇలా చాలా గొప్ప గొప్ప అస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు మిగతా దేవీ దేవతల అస్త్రాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని బేస్ చేసుకుంటే అస్త్రాలకు సంబంధించి కర్ణుడైతే గెలుస్తాడు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే తన దగ్గర ఉండే వాసవి శక్తి కానీ ఈ భార్గవాస్త్ర, బ్రహ్మాస్త్రాలు వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకవేళ ఏకలవ్యుడికి కానీ అంటే ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య కానీ లభించి ఉంటే, అంటే ఇప్పుడు నేను ఈ పాయింట్ ఏంటంటే నార్మల్గా అయితే నేను కర్ణుడికి అయితే ఈ పాయింట్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఒకవేళ ద్రోణాచార్యుడి దగ్గర కానీ విద్యగా నేర్చుకొని ఉంటే ఆ కంపారిజన్ అయితే చెప్తున్నా. ఏంటి అంటే ఒకవేళ ద్రోణాచార్యుడి దగ్గర ఏకలవ్యుడి కానీ విద్య కానీ లభించి ఉంటే తనకి బ్రహ్మాస్త్రాలు ఇంకా అన్ని రకాల అస్త్రాలు అయితే వచ్చేటి, భార్గవాస్త్రం వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. ఎందుకంటే ఆ అస్త్రం ఓన్లీ పరశురాముడికి సంబంధించింది. వాసవి శక్తి వచ్చే ఛాన్స్ అయితే అసలుకే లేదు. ఎందుకనంటే అది ఒక్క కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది. అది చాలా స్పెషల్ అనమాట. తను గొప్ప కవచ అంటే
దానం అనకూడదు, గొప్ప సాహసం చేసి తన కవచకుండలాలు దానంగా ఇచ్చి బదులుగా దాన్ని తెచ్చుకున్నాడు అనమాట. సో ఆ అస్త్రం వచ్చే ఛాన్స్ కూడా లేదు. సో ఒకవేళ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ 2 అస్త్రాలు అయితే వచ్చేటివి కాదు. కానీ ఒకవేళ అంటే అర్జునుడికి ఇచ్చినట్లుగా బ్రహ్మశిరాస్త్రం కూడా ఇవ్వచ్చేమో ఏకలవ్యుడికి, ఎందుకంటే తన డెడికేషన్ చూసి. అంటే ఎలా అంటే మీకు ఒకసారి ఆలోచించండి, డెడికేషన్లో మనం అనుకునేది ఏంటంటే అర్జునుడితో ఈక్వల్గా, ఎందుకంటే దూరం నుంచే చూసి ఎంతో కష్టపడి గురువు దగ్గర లేకపోయినా అంత నేర్చుకున్నాడు అని అంటే గురువు దగ్గర ఉంటే చాలా నేర్చుకునేటోడు అనమాట ఏకలవ్యుడు. ఇంకోటి ఏంటంటే గురువు దగ్గర ఉండే గురు భక్తి, దాన్ని మనం మెయిన్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే అర్జునుడు కూడా అది ఆ తరహాలోకే వస్తాడనమాట. ఎక్కడంటే కనీసం ద్రోణాచార్యుడు ఏం నేర్పిలేదన్నమాట, దూరం నుంచి చూసి తినే నేర్చుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు వచ్చి అడగంగానే మారు మాట్లాడకుండా తన కుడి చేతి బొటన వేలు తీసిచ్చిన గొప్ప గురుభక్తి అన్నమాట ఎవరిది, ఏకలవ్యుడిది. సో అలాంటి శిష్యుడు అంటే అలాంటి శిష్యుడు ఖచ్చితంగా అర్జునుడికి ఇచ్చినట్లే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి కూడా బ్రహ్మశిరాస్త్రం ఇచ్చి ఉండొచ్చు కదా. సో అప్పుడు ఏమైపోద్ది అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే కర్ణుడి దగ్గర బ్రహ్మశిరాస్త్రం లేదు, అంటే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు ఉంది అన్నట్లుగా. సో ఉంది అన్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు, కానీ దాని మనం బుక్ ప్రకారం చూసుకుంటే ఎక్కడ లేదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరాస్త్రం కూడా ఏకలవ్యుడి దగ్గర ఉంటుంది, కర్ణుడి దగ్గర ఏంటంటే భార్గవాస్త్రం అయితే ఉంటుంది అనమాట. సో నేనేం చెప్పొచ్చు అని అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే వాసవి శక్తి అనేది అదొక సెపరేట్ అస్త్రం అనమాట. అంటే దాన్ని మనం కర్ణుడి శక్తిగా భావించకూడదు, తను చేసిన ఒక దానానికి ఒక రిజల్ట్గా అన్నట్లుగానే భావించాలన్నమాట. ఎందుకనంటే అది ఎవరి పేరు చెప్తే అంటే ఎలా అంటే అతను ఎంత గొప్ప పవర్ఫుల్ అయినా కానీ అది వెళ్ళి చంపేస్తుంది. ఒకవేళ అది కర్ణుడి దగ్గర కాకుండా ఇంకా ఏ ఇతర వీరుడి దగ్గర ఉన్నా కానీ అది వెళ్ళి గొప్ప యోధుని అయితే చంపేస్తుంది. అంత మాత్రానికి ఆ యోధుడు ఈ యోధుడితో ఈక్వల్ అని కాదు కదా. సో నేను వాసవి శక్తిని జస్ట్ అలా పక్కన పెట్టి నార్మల్ అస్త్రాలతో పోలిస్తే వాళ్ళిద్దరు ఈక్వల్ అవుతారేమో అని నా అభిప్రాయం అనమాట, ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య లభించుంటే. సో దీనికి మాత్రం నేను ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ అయితే ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను, అంటే ఈక్వల్ అనమాట. సో దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో నార్మల్గా ఒకవేళ లభించకపోతే కర్ణుడు అయితే వన్ సైడ్గా అయితే గెలుస్తాడనమాట. సో ఇది అబౌట్ అస్త్రాసికి సంబంధించి. దాని తర్వాత ఏంటి, కర్ణుడి దగ్గర కొన్ని స్పెషల్ పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే కవచకుండలాలు. ఒకవేళ కవచకుండలాలు కానీ కర్ణుడి దగ్గర కానీ ఉంటే ఏకలవ్యుడు కర్ణుడిని ఓడించడం ఇంకా అసంభవం అయిపోయేది. ఒకవేళ అంటే ఇక ఛాన్స్ లేదు కదా, అతను చంపాలి అని అంటే ఛాన్స్ ఉండదు కదా. ఒకవేళ ఓడించి ఉండేటోడేమో, అంటే ఎలా అంటే కొన్ని ఏమన్నా అంటే ఇవి ఉంటాయి చూడండి పాశాలకు సంబంధించి, అంటే ఎలా అంటే అవి బంధించి పెట్టేస్తాయి కదా, అలాంటి ఏమన్నా వేసి బంధించొచ్చేమో. కానీ వాటన్నిటి విరుగుడు కర్ణుడికి తెలుసు కాబట్టి ఏకలవ్యుడు ఓడించే ఛాన్సే లేదన్నమాట కర్ణుడి దగ్గర కవచకుండలాలు ఉన్నంత వరకు. ఒకవేళ ఆ కవచకుండలాలు పోయినా వాసవి శక్తి ఉంటే, ఒకవేళ తనుకుంటే తను ఒక్క బాణంతో ఏకలవ్యుని చంపేయగలడు కాబట్టి, సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను కర్ణుడికి ఇంకో పాయింట్ అయితే ఈ దానికి సంబంధించి అయితే ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందని అంటే ఆ స్కిల్స్కి సంబంధించి ఏకలవ్యుడికి ఒక పాయింటే వచ్చింది. ఒకవేళ మనం అస్త్రాలు కానీ తీసుకుంటే కర్ణుడికి ఒక పాయింట్ అయితే వస్తుంది అనమాట, ఒకవేళ ఆ ఏకలవ్యుడు టీచర్ దగ్గర లేకుండా అందుకు. ఒకవేళ టీచర్ దగ్గర కానీ ఉంటే ఇద్దరికి ఈక్వల్ అన్నట్లుగా అయితే అనుకున్నాం. దాని తర్వాత ఏంటి, ఈ కవచకుండలాలు. దాని తర్వాత ఏంటంటే దాని దగ్గర ఉండే శక్తి అస్త్రం అనమాట. సో ఇక్కడ వరకు ఒకటి. దాని తర్వాత ఏంటంటే మనం ధనస్సుల గురించి అయితే మాట్లాడుకుందాం. ధనస్సులు అంటే ఏంటి, కర్ణుడి దగ్గర ఉండేది చాలా గొప్ప ధనస్సు అనమాట, విజయ ధనస్సు. సో మన పురాణాల ప్రకారం లేకుంటే మన హిందూ ఈ దాని ప్రకారం చూసుకుంటే గొప్ప ధనస్సులు ఏవేవి అని అంటే మొట్టమొదటిది సారంగం అవి, దాని తర్వాత పీనాకం అనమాట. సో ఆ రెండింటిని మనం ఈక్వల్గా చెప్పొచ్చు, పీనాకం సారంగం ఈ రెండింటిని ఈక్వల్గా అన్నట్లుగా అయితే చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత విజయధనస్సు చాలా గొప్పది అనమాట. దాని తర్వాత గాంధీవం. సో ఈ నాలుగిట్లో విజయధనస్సు తన దగ్గర ఉంది కాబట్టి, ఒకవేళ గాంధీవం అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి దానికంటే లోయర్ ఉండే ఆ ధనస్సు మాత్రమే ఏకలవ్యుడికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ గురువు దగ్గర ఎవరి దగ్గరైనా మంచిగా కానీ వచ్చుంటే ఒకవేళ. సో అది లేదు కాబట్టి మనం ఈ పాయింట్ ఖచ్చితంగా కర్ణుడికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే విజయ ధనస్సు అసలు అప్పటి వరకు ఒక పరాజయం కూడా ఎరుగనిది అనమాట. సో విజయ ధనస్సు కర్ణుడి చేతిలో ఉన్నంత వరకు తనకి పరాజయం రాదనే కదా మీనింగ్. సో దాని ప్రకారం చూసుకుంటే ధనస్సులకు సంబంధించి మనకేమవుతుంది అంటే కర్ణుడికి ఒక పాయింట్ వస్తుంది. ఒకవేళ ఏకలవ్యుడికి విద్య లభించినా లభించకపోయినా ఏమైనా సరే ఆ విజయ ధనస్సులో ఓడించేది ఓన్లీ పీనాకం సారంగమే కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే కర్ణుడికి అయితే వెళ్తుందన్నమాట. దాని తర్వాత మనం ఏం చేద్దామని అంటే మిగతా ఈ ఫైటింగ్ స్కిల్స్ అయితే చూద్దాం. అంటే ఎలా అంటే గదతో ఫైట్ చేయడం కానీ, కత్తితో ఫైట్ చేయడం కానీ, లేకుంటే బల్లెలతో ఫైట్ చేయడం కానీ, ఇవన్నీ. సో నేను చదివిన దాని ప్రకారం, నేను పాత వీడియోలో కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏకలవ్యుడికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఓన్లీ ఆర్చరీలో మాత్రమే అన్నమాట. ఈ గదా యుద్ధం లేకుంటే కత్తి యుద్ధం వీటన్నిటిలో తనకు అంత ప్రావీణ్యత అయితే లేదు. కానీ కర్ణుడికి ఎలా అంటే గదా యుద్ధంలో కానీ, దాని తర్వాత కత్తి యుద్ధంలో కానీ మీకు బాగా తెలుసుంటే తను మిగతా 4 పాండవులకి
అంటే వాళ్ళని చంపకుండా కూడా వదిలేస్తాడనమాట. దాంట్లో ఒక్క భీముడిని తప్పితే మిగతా వాళ్ళని వాళ్ళ అస్త్రాలతోనే అంటే వాళ్ళ ఈ వెపన్స్తోనే ఓడిస్తాడు అన్నట్లుగా కూడా ఉంది. ఒక భీముడిని మాత్రం గదా యుద్ధంలో అయితే ఎవరో ఓడించలేరు అనమాట. సో భీముడిని ఒక్కడిని పక్కన పెడితే మిగతా వాళ్ళు. కానీ కర్ణుడికి ఎలా అంటే గదా యుద్ధం, మల్ల యుద్ధం, దాని తర్వాత ఈ కత్తితో ఇవన్నీ కూడా బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర నుంచి నేర్చుకుని ఉన్నాడు కాబట్టి. ఈ ప్రకారంగా కానీ చూస్తే ఏకలవ్యుడు అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు అనమాట కర్ణుడితో. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య కానీ లభించి ఉంటే అప్పుడేమయ్యేది అంటే తనకి అప్పుడు కూడా ఎలా అంటే కర్ణుడంత ప్రావీణ్యత సంపాదించేటోడు కాదు అని నా అభిప్రాయం. ఎందుకు అని అంటే తను చిన్నప్పటి నుంచి తనకు ఉండేది ఏంటంటే ఓన్లీ ఆర్చరీ మీద ఎక్కువ ఇది ఉండేదంట. ఒకవేళ ద్రోణాచార్యుడి దగ్గర వెళ్ళినా కానీ అంత ప్రావీణ్యత సంపాదించేటోడు అనేదైతే డౌట్ అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే ఒకరు ఒకదాని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే ఎలా అంటే ఇంకా వేరే దానికి నేర్చుకోవాలి అనే ఆ థాట్ లేదు అని అంటే వాళ్ళు నేర్చుకోరు కదా. సో దాని ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే, ఒకవేళ ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య లభించినా కానీ ఈ గదా యుద్ధం, కత్తి యుద్ధాల్లో ఖచ్చితంగా కర్ణుడే గెలుస్తాడు అని అయితే నా అభిప్రాయం అన్నమాట. అండ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ గొప్ప ఫైట్ జరిగింది కదా ఘటోత్కచుడికి దాని తర్వాత కర్ణుడికి మధ్య జరిగిన ఫైట్లో ఘటోత్కచుడు చూపించే ఎన్నో రకాల మాయల్ని, వాటన్నిటిని ఇల్యూజన్స్ని, వాటన్నిటిని కర్ణుడు ఛేదించి చూపిస్తాడనమాట. వాటన్నిటిని ఛేదించి చూపిస్తాడు. సో అది ఎలా అంటే అంత సులభమైన టాస్క్ అయితే కాదనమాట. అది ఖచ్చితంగా ఏకలవ్యుడు చేయగలడా చేయలేడా అనేది ఒక డౌట్ అన్నట్లుగానే మనం చెప్పాలి. దాని తర్వాత ఏంటంటే 17వ రోజు అర్జునుడితో పోరాడేదన్నమాట. అర్జునుడితో అంత బాగా అంతకుముందు ఎవరు అంత బాగా పోరాడి ఉండరు కర్ణుడు పోరాడినంత. ఏమనంటే తనకి విజయధనస్సు చేతిలో ఉన్న ఇంకొక అడ్వాంటేజు, ప్లస్ ఏంటంటే అర్జునుడి దగ్గర కూడా గాంధీవా ఉందనుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 17వ తేదీ మాత్రం తన యుద్ధం అంటే ఎలా అంటే అది ఒక గొప్ప యుద్ధం అనమాట. అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధం ఒక గొప్ప యుద్ధం. సో అలాంటి యుద్ధాన్ని అంటే అంత కాంపిటీషన్ని అర్జునుడికి ఇవ్వగలిగాడు అని అంటే కర్ణుడు ఆ యుద్ధంలో చాలా గొప్ప అన్నట్లుగానే కదా. సో మనం ఏకలవ్యుడు అంత మాత్రం ఇవ్వగలడా అనేది ఒక డౌట్ అన్నట్లుగానే చెప్పాలి. సో ఇవి నా పాయింట్స్ స్కిల్స్కి సంబంధించి నేను ఏకలవ్యుడు అనుకుంటున్నాను. దాని తర్వాత అస్త్రాలకి సంబంధించి ఆల్మోస్ట్ ఈక్వల్. ఒకవేళ వాళ్ళిద్దరు అంటే ఏకలవ్యుడికి కానీ విద్య కానీ లభించుంటే, లేదనంటే ఆ పాయింట్ అయితే కర్ణుడికి అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత తన దగ్గర ఉండే కవచకుండలాలు, శక్తి అస్త్రాలు. సో అది ఎలా అంటే అది వన్ సైడెడ్ అనమాట. అది ఇంకెవరి దగ్గర లేవు. కవచకుండలాలు అంటే కర్ణుడి దగ్గర ఉండే కవచకుండలాలు అభేద్యమైనవి. వాటిని అసలు ఎవరు భేదించలేరు అనమాట. ఆ కవచకుండలాలు తీసేసుకున్నా కానీ తన దగ్గర శక్తి అస్త్రం ఉంది కాబట్టి ఆ ఒక్క బాణంతో ఏకలవ్యుని అయితే చంపేసేటోడు. సో ఆ ప్రకారం చూసుకున్న ఆ కవచకుండలాలకు కానీ దాని తర్వాత ఆ శక్తి అస్త్రానికి కర్ణుడికి మళ్ళీ ఇంకో పాయింట్ వస్తుంది అనమాట. గదా యుద్ధాలు, కత్తి యుద్ధాలు వీటితో పోల్చుకున్న కర్ణుడికి ఒక పాయింట్ వస్తుంది. దాని తర్వాత ఏంటి మన దగ్గర ఉండే అంటే కర్ణుడి దగ్గర ఉండే విజయధనస్ అనమాట. సో విజయధనస్తో పోల్చుకున్నా కానీ కర్ణుడికి ఒక పాయింట్ వస్తుంది. ఎందుకంటే అంతకు మించి నేను గొప్ప ధనస్సులు ఏవేవంటే పీనకం, సారంగమే. అవి రెండు ఎవరికి లభించవు మనుషులకి. కాబట్టి దాని తర్వాత గొప్ప ధనస్సు విజయధనుసే కాబట్టి దానికంటే లోయరియే ఒకవేళ దొరికితే ఏకలవ్యుడికి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా కర్ణుడికి కూడా ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఒకవేళ విద్య లభించకముందు నా కంపారిజన్ ప్రకారం 5 పాయింట్స్ నేను తీసుకుంటే 1-4 అంటే ఒక్క దాంట్లో ఏకలవ్యుడు గెలిస్తే నాలుగిట్లో మాత్రం కర్ణుడు గెలిచాడు. ఒకవేళ ఏకలవ్యుడు కూడా విద్య లభించి ఉంటే దాంట్లో రెండింటిని ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నట్లుగా నేను తీసేస్తే, లేదు ఒకదాన్ని అంటే గదా యుద్ధం పక్కన పెడితే ఒకదాన్ని నేను తీసేసేస్తే 1-3 వచ్చిందనమాట. సో నా అభిప్రాయం ప్రకారం ఇది. సో ఎట్లా చూసినా సరే కర్ణుడే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫైనల్ కంపారిజన్ పెట్టుకుందాం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అన్ని రకాల విద్యలు నేర్చుకొని వచ్చాడు. ఓకేనా. కర్ణుడు తన కవచకుండలాలు లేదనంటే కవచకుండలు లేకుంటే శక్తి అస్త్రంతో, దాని తర్వాత తన దగ్గర ఉండే విజయధనస్తో ఇద్దరు బ్యాటిల్లో ఉన్నారు అని అంటే కర్ణుడు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకనంటే తన దగ్గర ఉండే శక్తి అస్త్ర, ఒకవేళ దాన్ని తీసేసినా కానీ తన దగ్గర ఉండే భార్గవాస్త్ర, ఒకవేళ అది కూడా తీసేసినా కానీ తన దగ్గర ఉండే మిగతా స్కిల్స్ అనమాట, అది కూడా తీసేసినా కానీ తన దగ్గర ఉండే విజయధనస్సు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నాకేమనిపించింది అని అంటే కర్ణుడు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్లుగా నాకు అనిపించింది అనమాట. సో ఏకలవ్యుడికి అన్ని రకాల విద్యలు లభించి దాని తర్వాత అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు కూడా లభించుంటే తన స్కిల్స్ బేస్ చేసుకొని అంటే అతి వేగంగా బాణాలు వేసి లేకుంటే అంటే తనకి చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకవేళ బేస్ చేసుకొని కానీ ఉంటే కొన్ని ఛాన్సెస్ ఏకలవ్యుడు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపించింది. సో ఒకవేళ హెడ్ టు హెడ్ చూసుకుంటే 1-3 అన్నట్లుగా నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా వరకు అయితే ఏకలవ్యుడు వర్సెస్ కర్ణ అంటే నేనైతే కర్ణనే అంట. ఎందుకంటే తన దగ్గర ఉండే శక్తి అస్త్రాలు, దాని తర్వాత విజయధనస్సు, కవచకుండలాలు, తన దగ్గర ఉండే రిమైనింగ్ అస్త్రాలు వీటన్నిటిని బేస్ చేసుకొని